2 వారాల వ్యవధిలోనే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. జూన్ 24నే బెంగళూరుకు వెళ్లిన ఆయన జూలై 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ బెంగళూరుకు వెళ్తుండడం చర్చనీయాంశం అవుతుంది. ఆయన ఈ వరుస పర్యటనల మర్మం ఏంటనే చర్చ జరుగుతుంది. మొదటి సోమవారం నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. పార్టీ నాయకులను ప్రజలను కలిసేందుకోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ సడన్గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని జగన్ బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ టార్గెట్గా కాంగ్రెస్ దాడి తీవ్రతరం చేసిన వేళ ఆయన బెంగళూరు ట్రిప్ బిగ్ డెబేట్గా మారింది. మరోవైపు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరు అవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం బెంగళూరుకు వెళ్తున్న జగన్ వారం రోజుల పాటు అక్కడే ఉంటారని అంటున్నా వచ్చే వారం నాటికి రాష్ట్రానికి వచ్చి అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. శాసనసభ సమావేశాల్లో జగన్ రెడ్డి బెంగళూరులోనే ఉంటే మాత్రం అది విమర్శలకు తావిస్తుంది. కాబట్టి ఆయన వారం రోజులకు తిరిగి వస్తారని, కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.